తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఉన్నతమైన ఆశయాలతో ప్రజల సంక్షేమం కోరి తెలుగుదేశం పార్టీ స్థాపన చేస్తారని, అదే మార్గంలో ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ముందుకు సాగుతున్నారని, అటువంటి పార్టీలో ప్రజలందరూ భాగస్వాములై సభ్యత్వం తీసుకోవాలని తెలియజేయు పార్టీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జి నరసింహ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,46,561 మంది ప్రజలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారని ఆయన తెలిపారు. వెంకటగిరి, గూడూరు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, తిరుపతి తదితర నియోజకవర్గాల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతుందని, అందరూ పార్టీ సభ్యత్వం తీసుకుని సంక్షేమ పథకాలతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభ్యత్వం నమోదులో భాగంగా ప్రమాదవశాత్తు బీమా 5 లక్షల రూపాయలు కూడా బెనిఫిట్ ఉందని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మనోహరాచారి, రవిశంకర్ యాదవ్ పాల్గొన్నారు. డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ స్టేట్ అదే మనోహరాచారి, తిరుపతి పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి రవిశంకర్ యాదవ్, తిరుపతి బీసీసీఎల్ ప్రెసిడెంట్. ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటుకు సంబంధించి భారీ ఎత్తున కూడా సభ్యత్వ నమోదు జరుగుతుంది. ఈ నెలాఖరు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి ఈ నెలాఖరు వరకు కూడా టైం ఉంది. ఇందులో భాగంగా తిరుపతి పార్లమెంటు పరిధిలోని వెంకటగిరి నియోజకవర్గంలో 37,233 మంది మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. సర్వేపల్లిలో 40,599 మంది, అదేవిధంగా సత్యవేడు 16,341 మంది తీసుకోవడం, శ్రీకాళహస్తి 36,896 మంది, సూళ్లూరుపేట 31,139 మంది సభ్యత్వం తీసుకోవడం, తిరుపతిలో 30,045 మంది సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఈ రోజు వరకు. గూడూరులో 54,308 మంది, టోటల్ 2,46,561 మంది నిన్నటి వరకు పార్టీలో క్రియాశీలకంగా కూడా సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఈ నెలాఖరు లోపల అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉండే అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని భావి తరాల కోసం పనిచేస్తున్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులకు అనుగుణంగా నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఈ పార్టీని స్థాపించారో, రాజకీయంగా కూడా ఉన్నత విలువలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ రోజు రాష్ట్ర విభజన అయిన తర్వాత ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక విధాలుగా కూడా 5 సంవత్సరాలకు పూర్వం అధికారంలో ఉండి అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించి అందరూ కోరుకున్న విధంగా పరిపాలన అందించి, మళ్ళా ఈరోజు 6 మాసాలుగా ఎన్డీఏ కూటమి తరఫున ఇక్కడ ప్రభుత్వం నడుస్తూ ఉంది. పార్టీ పరంగా అన్ని వర్గాలకు కూడా సముచితమైన గౌరవం, న్యాయం చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఈరోజు రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా పరిపాలన అంతా కూడా ధ్వంసం చేశాడో జగన్మోహన్ రెడ్డి మనం చూశాం. ఈ రోజు మన బిడ్డల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కూడా పిలిపిస్తా ఉన్నాం. దీనికి సంబంధించి కూడా 5 లక్షల రూపాయల వరకు యాక్సిడెంటల్ బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా అనేక విధాలుగా కూడా ఒక తెలుగుదేశం పార్టీ సభ్యుడంటే గౌరవప్రదమైన, ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి గౌరవ మర్యాదలు ఉంటాయనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి
సభ్యత కార్యక్రమం పూర్తిగా కూడా విజయవంతం చేయాల్సిందిగా కూడా 7 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరినీ, పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ఎమ్మెల్యేలని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఊహించని అపజయం పాలైపోయారు. వాళ్ళ కల్లో కూడా అనుకోలే ప్రజలు ఈ విధంగా తిరస్కరిస్తారని. దాన్ని భరించలేక గతంలో మీరు చూసాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మదనపల్లిలో ఏదైతే వాళ్ళ అవినీతి చిత్తా బయటపడుతుందనే ఉద్దేశంతో డాక్యుమెంట్లన్నీ కూడా కాల్చివేసిన సంఘటన చూశాం. ఇంకో కొంతమంది చూస్తే ఏదైతే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి భారీ ఎత్తున కూడా అవినీతి అక్రమాలు జరిగి ఉన్నాయి. దాంట్లో వెంటనే కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా కూడా దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే 250 కోట్లకు పైన తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆస్తుల్ని అమ్మడం జరిగింది. 255 కోట్ల పైన ప్రాపర్టీలు అమ్మి ఏ విధంగా దుర్వినియోగం చేశారో ప్రత్యక్షం కనపడతా ఉంది. బెంచీల పేరుతో, పూల మొక్కల పంపిణీ పేరుతో ఏదైతే భారీ ఎత్తున రిటైర్ అయిన కొంతమందిని తీసుకొచ్చి, అధికారులు తీసుకొచ్చి ఏ విధంగా కోట్లాది రూపాయలు వాళ్ళకి 5 సంవత్సరాల కాలంలో శాలరీలు చెల్లించి ఎన్నికల విధులకి, వాళ్ళ యొక్క ఎన్నికల విధుల కోసం వాళ్ళని ఉపయోగించుకుని తుడా నిధులు ఖర్చు పెట్టిన సంఘటనలు మనం చూసాం. అదే కాకుండా ఈరోజు భారీగా కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఏదంటే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి. మామూలుగా ఫిక్స్డ్ డిపాజిట్లు అవన్నీ కూడా కరిగించేసినారు. ఈ పొద్దు వచ్చిన 255 కోట్లు కూడా ఖర్చు పెట్టేసి పోగా ఈ రోజు 70 కోట్ల రూపాయలు ఇప్పుడు ఓడీలో ఉంది.